వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. నేటి మొదటి కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే, తేజస్ ఆలస్యం పైన ఉన్నత స్థాయి కమిటీని నియమించడం జరిగింది. అంటే తేజస్ అనే ఒక యుద్ధ విమానం పైన ఉన్నత స్థాయి కమిటీని వేశారు. ఎందుకు సార్ అంటే, ఈ తేజస్ అనే ఈ యుద్ధ విమానం అనేది ఈ తేజస్ అనే యుద్ధ విమానం అనేది ఓకే, దీన్ని తయారు చేయడంలో లేట్ అవుద్ది. అందువలన ఏ కమిటీ వేశారు సార్ అంటే, రక్షణ కార్యదర్శి ఏదైతే డిఫెన్స్ ఉంటుందో ఈ రక్షణ శాఖ యొక్క కార్యదర్శి అంటే సెక్రటరీ, ఈ కార్యదర్శి అధ్యక్షన కమిటీ వేశారు. ఎందుకు లేట్ అయింది ఏమిటి అని. అయితే మనకి ఆ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు సార్ అంటే, రాజేష్ కుమార్ సింగ్. ఎవరు సార్ అంటే మనకి రాజేష్ కుమార్ రాజేష్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఈ తేజస్ ఆలస్యం పైన ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. అయితే ఈ యొక్క తేజస్ యుద్ధ విమానాలను 2009-10లోనే వీటిని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే రక్షణ రంగంలో ఈ యొక్క ఈ తేజస్ విమానాలను ప్రవేశపెట్టారు. అయితే 2009లో వీటిని ఆర్డర్ ఇవ్వగా ఇప్పటిదాకా వీటికి సంబంధించి ఎలాంటి ఇదనేది ఇవ్వడం. అయితే ఎవరికి ఇచ్చారు సార్ ఈ ఆర్డర్ అనేది చూసుకుంటే, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. వీటిని తేజస్ అంటే ఏమిటి సార్ అంటే, భారతదేశంగా అభివృద్ధి చేయబడుతున్న యుద్ధ విమానాలు, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న యుద్ధ విమానాలు, అంటే స్వదేశీయంగా వీటిని అభివృద్ధి పరచడం జరిగింది. అంటే ఇండిజెన్స్ అనే పేరుతో వీటిని పిలవచ్చు. అంటే ఉదాహరణకి వీటిని ఏ దాని యొక్క స్థానంలో సార్ అంటే, మిగ్ 21 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో వీటిని రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతో ఈ తేజస్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగినది మనకి ఇదేనన్న. అయితే వీటిని 1980లో లైట్ లైట్ ఎయిర్ కాంబట్ అనే యుద్ధ విమానాలు, అంటే తేలికపాటి యుద్ధ విమానాలు తయారు చేయాలనే ఉద్దేశంతో వీటిని ఇచ్చేశారు. అయితే వీటికి తేజస్ అనే పేరును ఎప్పుడు నామకరణం చేశారు సార్ అంటే, 2003లో వీటికి తేజస్ అని నామకరణం చేయడం జరిగినది. కాబట్టి చాలా జాగ్రత్త నాన్న. తేజస్ అంటే ఏమిటి, అసలు తేజస్ని వేటి దాని స్థానంలో రీప్లేస్ చేయబోతున్నారు, అండ్ దాని తర్వాత దీనిని ఎవరు నిర్మాణం చేయబోతున్నారు, ఎందుకు దీనిపైన కమిటీ వేయవలసి వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం మనకి. అయితే నేటి క్వశ్చన్ ఏది సార్ అంటే, ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా ఎవరు ఉన్నారు? ఓకే, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు? ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదానన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా అనే వ్యక్తి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అపాయింట్ అవ్వడం జరుగుతుంది మనకి. ఎవరు సార్ అంటే, ఢిల్లీ యొక్క స్పీకర్గా ఎవరిని, విజేందర్ గుప్తా అనే వ్యక్తి నన్న. ఎవరు సార్ మనకి ఢిల్లీ యొక్క స్పీకర్? విజేందర్ గుప్తా అనే వ్యక్తి ఢిల్లీ సీఎంగా ఇదవ్వడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, ఇతను దళిత సిక్కు వ్యతిరేకత అని, అంటే ఇతను ఎవరు సార్ అంటే, ఒక దళిత అండ్ సిక్కుకు చెందిన ఒక వ్యక్తి. అయితే ఇతనికి సంబంధించి వ్యతిరేకత చేశారు, అదల్లా మనకు అనవసరం. కానీ నిన్నటి రోజునే మనం చెప్పాం. ఓకే, ఢిల్లీ యొక్క ప్రొటెం స్పీకర్గా అరవింద్ సింగ్ లవ్లీ. ఎవరు సార్ అంటే, ఎవరు సార్ అంటే అరవింద్ సింగ్ లవ్లీ అనే వ్యక్తి నిన్నే అపాయింట్ అయ్యాడని కూడా మనం చెప్పుకున్నాం. అండ్ ఢిల్లీ యొక్క నిన్నే చెప్పుకున్నాం, ఢిల్లీ యొక్క సీఎంగా 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు సార్ అంటే, రేఖా గుప్తా అనే వ్యక్తి. రేఖా గుప్తా అనే ఆమె పదవి బాధ్యతలు చేపట్టిందని కూడా చెప్పాం. అండ్ ఢిల్లీ యొక్క ప్రతిపక్ష నేతగా ఎవరు సార్ అంటే, ఢిల్లీ యొక్క ప్రతిపక్ష నేతగా ఎవరు సార్ అంటే,
అతిసి అనేది ఎంపిక చేయడం జరిగినది అని కూడా మనము నీట్గా ఢిల్లీకి సంబంధించిన డేటా చెప్పాం. ఓకే, దీనికి సంబంధించి చాలా జాగ్రత్తనన్న. ఢిల్లీ అనేది నేషనల్ టెరిటరీ ఆఫ్ క్యాపిటల్, భారతదేశ యొక్క రాజధాని అండ్ కేంద్రపాలిత ప్రాంతం. ఏదో ఒక విధంగా ఇది కరెంట్ అఫైర్లోనే నుంచోవడం జరుగుతుంది ఢిల్లీకి సంబంధించినది. ఓకే, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏది సార్ అంటే శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం కూడా ఏది సార్ అంటే ఢిల్లీ. అయితే ఇవి కాకుండా శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీతో పాటు ఓకే పాండిచ్చేరి కూడా కలదు. పాండిచ్చేరి అనేది కూడా కలదు. ఇటీవల చూడండి, మనకి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలలో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇటీవల ఎన్నికలు అనేవి జరగడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త, దీనికి సంబంధించినది ఇది చూడండి. అండ్ ఈ యొక్క విజేంద్ర గుప్తా నేతృత్వంలో స్పీకర్ నేతృత్వంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు అంటే ఈ ఢిల్లీకి ఎన్నికైన కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు 6 భాషలలో ప్రసంగించడం జరిగింది, 6 లాంగ్వేజ్లో. అండ్ ఇటీవల చూడండి అన్న, లోక్సభ ఏదైతే లోక్సభ ఉంటుందో ఈ లోక్సభలో ఈ యొక్క మాట్లాడే భాషగా 6 భాషలను చేర్చడం జరిగింది. లోక్సభలో మాట్లాడే భాషలుగా, అధికారిక భాషలుగా. అంటే రాజ్యాంగంలో ఉన్న అధికారిక భాషలు 22, కానీ లోక్సభలో మాట్లాడే భాషలు గతంలో 10 ఉండేవి. అయితే ప్రజెంట్ 6 భాషలు అదనంగా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ భాషలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. కాబట్టి నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్గా ఎవరు ఉన్నారు? కామెంట్లో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇచ్చేయండి. మీకు ఇంకా దీనికంటే ఎక్కువ సమాచారం కావాలి అనుకుంటున్నారు అనుకోండి, ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అని ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ప్రతి అంశాన్ని దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, పీడిఎఫ్లు పోస్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి అన్న. ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకు అడిగిన ఎక్స్ప్రెస్లో వచ్చిన న్యూస్ ఏది సార్ అంటే మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే మనకి మైక్రోసాఫ్ట్ ఉంటుందో ఈ మైక్రోసాఫ్ట్ అనేది ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని పేరే ఏంటి సార్ అంటే మరాజోనా అనేది కూడా పేరు పెట్టడం జరిగినది. ఏది సార్ అంటే మనకి దీని పేరు కూడా పెట్టారు, ఏది సార్ అంటే మరజోరానా 1 అని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏదైతే మనకి కాంప్యూటింగ్ ఉంటుందో, మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుందో దాంట్లో భాగంగా ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే మైక్రోసాఫ్ట్ అనేది పెట్టడం జరిగినది మనకి. అయితే దీనిని ప్రవేశపెట్టడానికి ఎందుకు సార్ అంటే మనకి ఏవైతే క్లాసికల్ కంప్యూటర్లు ఉంటాయో, ఏదైతే క్లాసికల్ కంప్యూటింగ్స్ ఉంటాయో ఈ క్లాసికల్ కంప్యూటింగ్ సంబంధించి వీటి యొక్క పనితీరుని వేగవంతం చేయడం కోసం, ఓకే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే దీనికి సంబంధించిన ఆ పనితీరు, ఆ పర్ఫార్మెన్స్ అనేది వేగవంతం చేయడం కోసం ఈ మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరే మజోరానా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. మజోరానా 1 అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం నాన్న. మోడీ ఓకేనా ప్యారిసెస్ రోల్ ఆఫ్ ది సోలిగా ఇన్ టైగర్ రిజర్వ్ కన్వెన్షన్ అని చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నరేంద్ర మోడీ మన భారత ప్రధానమంత్రి, ఈ నరేంద్ర మోడీ ప్రధానంగా ఈ సోలిగాస్ అనే ట్రైబల్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి రీసెంట్గా అంటే ఈ ఆదివారం జరిగిన 119వ మన్ కీ బాత్ కార్యక్రమంలో, ఏది సార్ అంటే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక గిరిజన తెగను ప్రస్తావించడం జరిగింది. ఆ తెగ పేరు ఏంటి సార్ అంటే సోలిగాస్ అనే తెగ. ఈ సోలిగాస్ అనే తెగ ప్రధానంగా తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రాలలో ప్రధానంగా ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే తమిళనాడు అండ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సోలిగా తెగ అనేది మనకి ఈ
కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉన్న బీఆర్ 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 టైగర్ రిజర్వ్ లో ప్రధానంగా వీళ్ళు ఉండడం జరుగుతుంది. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఒక గిరిజ టైగర్ రిజర్వ్ ఏది సార్ అంటే బిలంగరి రంగన్ టైగర్ రిజర్వ్. ఈ బిలంగరి టైగర్ రిజర్వ్ లో ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ ఏదైతే మనకు సొలిగ తెగ ఉన్నారో వాళ్ళు అక్కడ నివసించడం జరుగుతుంది. అయితే దీనిపైన వాళ్ళు చాలా వరకు వీళ్ళను అక్కడ నుంచి పంపించాలి అని కూడా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా మనకి ఈ టైగర్ రిజర్వ్ కి సంబంధించి ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సార్ అంటే వీళ్ళకి సంబంధించి ఓకేనన్న 2011లో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది వీళ్ళపైన. అంటే ఇక్కడ వీళ్ళు అటవీ హక్కులను వీళ్ళకి సంబంధించి అటవీ హక్కులు ఏవైతే ఉంటాయో ఈ అటవీ హక్కులు అనేవి ఈ సోలిగ తెగకు వర్తిస్తాయి. అంటే అక్కడ వాళ్ళు కొన్ని రకాల వ్యవసాయం చేయడం కానీ అక్కడ అటవీ ఉత్పత్తులు సేకరించడం కానీ సంచరించడం కానీ అలాగా వీళ్ళకు ప్రధానంగా వీళ్ళకు కొన్ని రకాల అనుమతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే, దీంట్లో సోలిగా అనే పదానికి అర్థం కూడా ఉండడం జరుగుతుంది. సోలిగా అనగా వెదురు పిల్లలు అని అర్థం. వెదురు పిల్లలు అని అర్థం. చాలా చాలా జాగ్రత్త నాన్న మనకి ది హిందూలో వచ్చిన ఈ టాపిక్ అనేది. ఓకే, సోలిగా అనే ట్రైబల్స్ గురించి 119వ మాన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ ట్రైబల్ ఎక్కడెక్కడ ఉంటుంది సార్ అంటే తమిళనాడు కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ముఖ్యంగా బెలంగరి రంగన్ టైగర్ రిజర్వ్ లో భాగంగా వీళ్ళు నివాసం ఉండడం జరుగుతుంది. అయితే 2011లో వీళ్ళకి సంబంధించి కోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. అంటే వీళ్ళకు అటవీ హక్కులు కల్పిస్తూ ఒక తీర్పునిచ్చింది. అందువలన వాళ్ళు అక్కడ అటవీ ఉత్పత్తులు సేకరించడం కానీ అటవీ ఉత్పత్తులను వాటిని అమ్మడం కానీ అండ్ అక్కడ సంచరించడం కానీ నివాసం ఉండడానికి కొన్ని రకాల హక్కులు పొందారు. అయితే సోలిగా అనగా ఏంటి సార్ అంటే దానికి అర్థం వెదురు పిల్లలు అని అర్థం. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదా నాన్న. ఓకే, ఆల్ అబౌట్ ది న్యూ బ్యాట్ వైరస్ HKU5OV2 అనేది మనకి ఓకే సిమ్టమ్స్ అనేవి కనబడ్డాయి. అంటే ప్రధానంగా మనకి ఏది మనకి HKU5CoV2 అనే వైరస్ ఉంటుందో ఇది గబ్బిలాల ద్వారా ఏదైతే బ్యాట్స్ ఉంటాయో ఈ బ్యాట్స్ ద్వారా వైరస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఈ వైరస్ పైన పరిశోధన ఎక్కడ మనకి వైరస్ కనబడింది సార్ అంటే చైనా అనే దేశంలో ఈ వైరస్ అనేది కనబడడం జరుగుతుంది. ఇది కరోనా వైరస్ కు సంబంధించినది. అంటే దీనికి సంబంధించి ఈ ఏదైతే కోవిడ్-19 వైరస్ ఉంటుందో దానికి సంబంధించిన వైరస్ గా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే సిమిలర్ టు ది వైరస్ దట్ ఓకే నన్ను కోవిడ్-19 పాండమిక్ అని చెప్పడం జరిగింది. అంటే మానవులకు ఒకరి నుంచి ఒకరికి మానవులకు సంక్రమించడానికి వీలుగా ఉంది అని ఈ వైరస్ ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏది సార్ అంటే ఈ వైరస్ ని. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్ళిపోదన్నా మనం. ఓకే, 32 ఇండియన్ ఫిషర్మెన్స్ ఫ్రమ్ ది తమిళనాడు అరెస్టెడ్ బై శ్రీలంకన్ నేవీ అని ఇచ్చాడు. అంటే 32 మందిని ఇండియన్ ఫిషర్స్ ని ఎవరు అరెస్ట్ చేశారు? శ్రీలంకన్ నేవీ అనేది అరెస్ట్ చేశారు. వాళ్ళు తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక ఇదేనన్న. అంటే ప్రధానంగా చూసుకుంటే మనకి ఇలాగా దక్షిణ భారతదేశం మనం గమనించినట్లయితే ఓకేనన్న ఇక్కడ ఇలా గమనించినట్లయితే ఇక్కడ శ్రీలంక అనే దేశం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమవుతుంది సార్ అంటే వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మన భారతదేశానికి ఉన్న జలాలు ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ జలాలు దాటి వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ శ్రీలంకన్ నేవీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. తరచుగా ఇది జరుగుతున్న అంశమే మనకి. అయితే ఇక్కడ చూడండి ఈ మనకి ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద ఐలాండ్ ఏంటి సార్ అంటే భారతదేశ ఆధీనంలో పంబన్ దేవి అనే పేరుతో పిలుస్తాం. పంబన్ దేవి అంటాం. దీనిలోనే ఈ పంబన్ దేవిలోనే ప్రధానమైన రెండు ప్రాంతాలు కలవు. ఒకటి రామేశ్వరం, ఏది సార్ అంటే ఒకటి రామేశ్వరం, రెండవది
ధనుష్కోటి. ధనుష్కోటి అనేది ప్రధానంగా ఉండడం జరుగుతుంది. ఈ రెండు ప్రాంతాలు మన భారతదేశంలో పంబన్ దీవి ఆధీనంలో ఉంది. ఇక్కడ నుంచి ఈ శ్రీలంక దగ్గర మన్నార్ దీవి అనే మధ్యలో ఉన్న వన్ ఆఫ్ ద బ్రిడ్జిని మనం ఏమంటాం సార్ అంటే రామసేతు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, లేదా దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్, ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ రెండు దేశాల మధ్య ఒక వివాదాస్పదమైన దీవి అనేది ఉంది. అంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు శ్రీలంకకి ఇచ్చేసారు అని చెప్తూ ఉంటారు. దాని పేరే తీన్ బిఘా. ఏది సార్? ఓకే, తీన్ బిఘా అనే ప్రాంతాన్ని కూడా ఇచ్చేసారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న రామసేతుని వెడల్పు చేయాలని సేతు సముద్ర సిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ ని కూడా చేశారు. అయితే దీనిపైన ఒక కమిటీ వేసి ఏది సార్ అంటే పట్కారి కమిటీ వేసి ఈ సేతు సముద్ర సిప్పింగ్ కెనాల్ ని కూడా గతంలో రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% అడగడం జరుగుతుంది. నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారు? ఓకే, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వన్ సిడియు సిఎస్యు కూటమిదే ఇది. అంటే చూడండి, మనకి జర్మనీ ఛాన్సలర్ ఎన్నిక అనేది జరిగింది. జర్మనీ ఛాన్సలర్ ఎన్నిక అనేది జరిగింది. అయితే దీంట్లో ఏది సార్ అంటే సిడియు మరియు సిఎస్యు అనే కూటమికి 208 స్థానాలు గెలుపొందడం జరిగింది. అయితే ఈ 208 స్థానాలకి నేతృత్వం వహించిన వ్యక్తి ఫెడరిక్ మోర్జ్. ఎవరు సార్ అంటే ఫెడరిక్ మోర్జ్ అనే వ్యక్తి విన్నవడం జరుగుతుంది. ఇతను ఎవరైతే ఫెడరిక్ మోర్జ్ ఉన్నాడో ఇతను ఇక్కడ విన్నవడం జరిగింది. అంటే కాబోయే జర్మనీ ఛాన్సలర్ గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇతని కంటే ముందు ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఎవరు సార్ అంటే మనకి ఓలాఫ్ స్కోల్జ్ అనే వ్యక్తి ఉండేవాడు. ఎవరు సార్ అంటే ఓలాఫ్ స్కోర్జ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. వీళ్ళ పార్టీ అనేది కుప్పకూలిపోవడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ జర్మనీ ఛాన్సలర్ గా జర్మనీ ఛాన్సలర్ గా మనకి ఫెడరిక్ మోర్జ్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన డేటా అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మనం నీట్గా చూద్దాం. మనము ఇది ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదానన్న. తేయాకు ద్విదశాబ్ది ఉత్సవాలు అనేది. అంటే తేయాకు అంటే మనకి తేయాకు భారతదేశంలో అత్యధికంగా పండే రాష్ట్రం ఏది సార్ అంటే అస్సాం లేదా అస్సోం. ఈ అస్సాంలో తేయాకు పరిశ్రమ ఏదైతే ఉంటుందో ఈ తేయాకు పరిశ్రమను స్టార్ట్ చేసి దాదాపుగా కంప్లీట్ ఆఫ్ 200 years అంటే 200 సంవత్సరాలు పూర్తవడం జరిగిందంట. అందువలన ఇక్కడ ద్విదశాబ్ది ఉత్సవాలను ఏది సార్ అంటే ద్విదశాబ్ది ఉత్సవాలను సెలబ్రేట్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ ద్విదశాబ్ది ఉత్సవాలలో దాదాపుగా మనకి 9,000 మంది ఎవరైతే కళాకారులు ఉంటారో 9,000 మంది కళాకారులు నృత్యకారులు దీంట్లో పాల్గొనడం జరిగినది. ఓకే, ఎక్కడ సార్ అంటే మనకి ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ నృత్యం ఏదైతే ఉంటుందో ఈ నృత్యంకు ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఏమని పేరు పెట్టారు సార్ అంటే జుమూర్ బినంది. ఏమని పెట్టారు సార్ అంటే జుమూర్ బినందిని అని పేరు కూడా పెట్టడం జరిగినది మనకి ఇది నాన్న. అండ్ దాని తర్వాత చూడండి, తేయాకు మన భారతదేశంలోని అత్యధికంగా పండే ప్రాంతం తేయాకు ఏది సార్ అంటే అస్సాంలో పండడం జరుగుతుంది మనకి. అండ్ తేయాకు మనం చూసుకుంటే ఈ తేయాకులో ఉండే అంటే టీలో ఉండే విష పదార్థం ఏది సార్ అంటే ఓకేనన్న ఏది టీలో ఉండే విష పదార్థం ఏది సార్ అంటే మనకి కెఫీన్. ఓకే, తేయాకులో
తేయిన్ అనేది ఉండడం జరుగుతుంది. తేయిన్ అనే ఒక ఆల్కహాల్ లేదా విష పదార్థం ఉంటుంది. కాఫీలో అయితే కెఫిన్ అనేది ఉంటుంది. పొగాకులో అయితే మనకి నికోటిన్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఇదే అస్సాంలో మనకి జోర్హట్ అనే ప్రాంతంలో నేషనల్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇటీవల చూడండి, ప్రపంచ ప్రసిద్ధి గావించిన ఒక తేయాకు, ఒక తేయాకు మనకి అస్సాంలో. కాబట్టి ఇవన్నీ కూడా తేయాకుకు సంబంధించినది ప్రధానమైన ఇది. ఓకే, అస్సాంలో ఈ వేసవి కాలంలో ఈ తేయాకు కోసం కురిసే వర్షాలను మనం ఏమంటాం సార్? వర్షమును అంటే ఓకే, టీ షవర్స్, తేయాకు చల్లులు, ఓకే, నార్వెస్టర్స్ అనే పేర్లతో కూడా మనం ప్రధానంగా వీటిని పిలవడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత ఈ అస్సాంలో ఉండే టీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ప్రత్యేక టైంని పాటిస్తారు. అంటే మన ఇండియన్స్ టైం ఏది సార్ అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది భారతదేశం యొక్క టైం జోన్. అయితే దీనికంటే ఒక గంట 1 అవర్ ముందు ఉంటుంది, 1 అవర్ బిఫోర్ ఉంటుంది టైం. అదే దాన్ని ఏమంటాం సార్ అంటే చాయ్ బగ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే అస్సాం టీ తోట కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశం యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం యొక్క ప్రామాణిక రేఖాంశం కంటే, అంటే మన భారతదేశ ప్రామాణిక సమయం కంటే ఒక గంట ముందే ఉంటుంది. దాన్ని ఏమంటాం సార్ అంటే చాయ్ బగ్ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనన్న. నెక్స్ట్ చూడండి, అగ్రదేశాల అప్పుల భారానికి సంబంధించిన డేటా అనేది ఇచ్చారు. అంటే అప్పుల భారంలో మొదటి దేశం ఏది ఉంది సార్ అంటే జర్మనీ ఉంటే మనకి రెండవ స్థానంలో భారత్, మూడవ స్థానంలో చైనా, నా నాలుగవ స్థానంలో బ్రెజిల్, ఐదవ స్థానంలో యూకే, అండ్ ఆరవ స్థానంలో కెనడా, అండ్ ఏడవ స్థానంలో ఫ్రాన్స్, అండ్ ఎనిమిదవ స్థానంలో అమెరికా, తొమ్మిదవ స్థానంలో ఇటలీ, 10వ స్థానంలో జపాన్ ఉండడం జరుగుతుంది. అంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి కావచ్చు, పిహెచ్డి రీసెర్చ్ బ్యూరో కావచ్చు, ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఓకేనన్న అప్పుల భారం అనేది, ఏదైతే అప్పుల భారం ఉంటుందో ఈ అప్పుల భారంలో భారతదేశం అనేది రెండవ స్థానంలో అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పారు. అయితే వీటి యొక్క డేటా ప్రకారం 2022లో భారతదేశ జీడిపి ఏదైతే ఉంటుందో ఈ భారతదేశ జీడిపిలో భారతదేశం యొక్క అప్పుల భారం 81.7%గా ఉండేది. అయితే కరోనా ప్రభావం వలన 2024 జీడిపిలో చూసుకుంటే 83 పాయింట్, ఓకేనన్న, ఏది సార్ అంటే భారతదేశ జీడిపి ఏదైతే ఉంటుందో ఈ జీడిపిలో అప్పుల భారం 83.1% ఉండడం జరిగింది. కానీ 2025లో భారతదేశం యొక్క భారత జీడిపి, ఓకే, స్థూల ఉత్పత్తిలో భారతదేశం యొక్క అప్పుల భారం అనేది ఎంత ఉండబోతుంది సార్ అంటే 82.6%. ఇది 2027లో 80.8% తగ్గుతుంది అని కూడా చెప్పడం జరిగింది. కానీ కొంచెం జాగ్రత్తగా, అప్పుల భారం అగ్రదేశాల లిస్టులో మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో జర్మనీ అనేది ఉంది, మూడవ స్థానంలో చైనా, ఓకే, నాలుగవ స్థానంలో బ్రెజిల్, ఐదవ స్థానంలో యూకే అనేది ఉండడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ 2022లో ఎలాగుంది, 2024లో ఎలాగుంది, అండ్ 2026లో ఎలాగ తగ్గబోతుంది, 2027కి ఎంతకు చేరబోతుంది అనేది మనకి ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్ నాన్న. కొంచెం జాగ్రత్త, వీటిపైన ఫోకస్ చేయండి. ఎందుకు సార్ అంటే ఇవి అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన లెక్కలు ఇవి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. విద్యుత్ వాహనాలకు సంబంధించిన డేటా అని ప్రకటించారు. ఓకే, విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్లో మనకి త్రిపుర అనేది 8.5, ఢిల్లీ అనేది 8.2, గోవా అనేది 7.1, అస్సాం అనేది 6.5, కర్ణాటక అనేది 5.4 ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్లో ఎంత పర్సెంటేజ్ ఉంది సార్ అంటే 2.3% ఉంది. అదే మొదటి స్థానంలో ఏముంది సార్ అంటే ఢిల్లీ 8.5, త్రిపుర 8.5, ఢిల్లీ అనేది 8.2,
గోవా అనేది 7.1, ఇలాగ 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, దాదాపుగా మనకి ఎలక్ట్రికల్ వాహనాల యొక్క స్థాయి అనేది రోజు రోజు పెరుగుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ అది ఎక్కువగా డెవలప్ అవుతున్న సెక్టార్ కూడా. అండ్ భారతదేశంలో కూడా చూడండి, ఈ ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి కొంత సబ్సిడీని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. అండ్ ప్రపంచం చూపు భారతదేశం వైపు అని ఒక స్టేట్మెంట్ని ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఎందుకు సార్ అంటే నిన్నటి రోజున అంటే ఈ యొక్క నిన్న సోమవారం రోజున జరిగిన ఒక సమిట్. ఏది సార్ అంటే ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2025 అనేది మనకి ఎక్కడ జరిగింది సార్ అంటే మధ్యప్రదేశ్లో జరిగింది. ఏది సార్ అంటే ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్ సమిట్ 2025 మధ్యప్రదేశ్లో జరిగింది. దీన్ని ప్రారంభించినది ఎవరు సార్ అంటే మన భారతదేశ నరేంద్ర మోడీ గారు. భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరుగుతుంది. అంటే ఏమని ప్రకటించారు సార్ అంటే భారతదేశం అన్ని రంగాలలో పురోగతి సాధిస్తుంది. అండ్ గ్రీన్ ఎనర్జీలో కావచ్చు, అండ్ సోలార్ పవర్ ఇండియాలో కావచ్చు, అండ్ దాని తర్వాత వాతావరణ మార్పుల్లో కావచ్చు, భారతదేశం అనేది దూసుకెళ్ళిపోతుంది. ఓకే, త్వరలో మన భారతదేశం వైపు ప్రపంచం అనేది చూడబోతుంది అని ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2025లో భాగంగా ఈ యొక్క నరేంద్ర మోడీ కొన్ని రకాల ప్రసంగాలు చేయడం జరుగుతుంది. ఇలాంటివి కొద్దిగా జాగ్రత్త నాన్న. ఇలాంటి సమిట్ల పైన 100% క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న, కామెంట్ చేయండి. ఓకే, ఏది సార్ అంటే డిఆర్డిఓ, ఏదైతే డిఆర్డిఓ ఉంటుందో దీని చైర్మన్ గా ఎవరు ఉన్నారు ప్రజెంట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది నాన్న ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు. ఓకే, రేపటి క్లాస్లో మనం ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే వాటిపైన కూడా క్షుణ్ణంగా చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.